హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డుతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో సరికొత్తగా ఇలా కోడిగుడ్డు పులుసు ఒక్కసారి చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ చేసే రొటీన్ కర్రీస్ కాకుండా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి బ్రౌన్ కలర్ ఏమీ రానవసరం లేదు, లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని కూర మొత్తం ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 లేదా 4 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదా చాపర్ ఉంటే చాపర్లో అయినా వేసుకొని వేసుకోవచ్చు. టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. మనకి గుజ్జు గుజ్జుగా రావాలన్నమాట. టొమాటో ముక్కలన్నీ బాగా ఉడికి అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఉల్లిపాయ టొమాటో ముక్కలు ఆయిల్లో బాగా మగ్గి కూరంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారం, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ఏమో గరం మసాలా పొడి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయము, ఎందుకంటే ఇందులో వేసుకున్న కారం వచ్చేసి ఎర్ర కారం కాదనమాట, మసాలా కారం వేసాను. సో అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము. ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జుని వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసుకొని కూర మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా పులుసు సరిపడా వేసుకొని కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాస్త చిక్కబడి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు నేను ఒక పార్సిల్ వచ్చింది, అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ ఐశ్వర్య ఇమిటేషన్ కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపించారు. చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. నేనైతే ఒక 4 నెక్ పీస్లు అయితే తీసుకున్నాను వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో చాలా బాగున్నాయి. వీళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, లైవ్లు చేస్తూ ఉంటారు. ఒకసారి ఫాలో అయ్యి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ఐషు కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ లింక్, ఒకసారి ఫాలో అవ్వండి. తక్కువ కాస్ట్లో ఇంత ప్రీమియం క్వాలిటీతో మంచి కలెక్షన్ తీసుకోవాలనుకుంటే వీళ్ళ పేజ్లో తీసుకోండి. వీళ్ళ పేజ్లో ఓన్లీ ఇమిటేషన్ జ్యువెలరీయే కాదు, శారీస్, డ్రెస్సెస్ ఇలాంటివి కూడా సేల్ చేస్తారు హోల్సేల్ రేట్లకే, రీటైల్ ప్రైస్తో. అండ్ నేను తీసుకున్న ఈ లక్ష్మీదేవి పెండెంట్తో ఇలా బీట్స్ కలెక్షన్ ఉంది కదా, ఇదైతే 235 రూపీసే. ఇది కావాలంటే మీకు ఇంకా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి పర్చేస్ చేసి చూడండి. ఈ నెక్ పీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. తీసుకున్న 4 సెట్స్లో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. మా పాపకైనా నాకైనా చాలా బాగుంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ బొట్టు హారాలైనా, మెహందీ డిజైన్స్ అయినా చాలా ఉన్నాయండి రకరకాల స్టైల్స్లో. ఒకసారి మీరు కూడా వీళ్ళ పేజ్ని ఫాలో అయ్యి చూడండి. ఈ ఇన్విజిబుల్ నెక్లెస్ వచ్చేసి చిన్నపిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఈ పీస్ కూడా 255 ఆ రేంజ్లోనే వస్తుంది. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే రకరకాల జ్యువెలరీ కలెక్షన్స్ చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఏ జ్యువెలరీ కావాలంటే ఆ జ్యువెలరీ పిక్స్ సెండ్ చేస్తారు. అండ్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్న గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఉడికిపోయి చిక్కబడి పైకి ఆయిల్ అయితే వచ్చేసింది. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 4 ఎగ్స్ని అయితే తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పూర్తిగా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఇలా ఎగ్స్ అయితే ఉడికిపోతాయి. ఒకవైపు ఉడికిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఉడికించుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడి అన్నంతో అయినా చపాతీతో అయినా అద్దిరిపోతుంది. కోడిగుడ్డు పులుసు మీరు విడిగా రకరకాలుగా చేసుకొని తిని ఉంటారు బాయిల్ చేసిన ఎగ్స్తో. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే ఈ కోడిగుడ్డు పులుసుతోనే వేడివేడి అన్నంలో ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు ఎగ్ వాసన కూడా ఉండదు, నీచు వాసన, చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.